హైదరాబాద్ హెర్మిటేజ్ భవనంలో ఏపీ మంత్రులు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సాయంత్రం తెలంగాణ ప్రభుత్వంతో జరిగే చర్చల ఎజెండాలోని అంశాలపై సమీక్షిస్తున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ సమావేశానికి హాజరయ్యారు. సీఎస్ నీరబ్ కుమార్తో పాటు మరికొందరు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. 9, 10 షెడ్యూల్లోని అంశాలను ఎజెండాగా పెట్టుకుంది ఏపీ. హైదరాబాద్ హెరిటేజ్ భవన్లో ఏపీ మంత్రులు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. సాయంత్రం తెలంగాణ ప్రభుత్వంతో జరిగే చర్చల ఎజెండాలోని అంశాలపై సమీక్షిస్తున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ ఈ సమావేశానికి హాజరయ్యారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యు. హైదరాబాద్లోని హెరిటేజ్ బిల్డింగ్లో కాసేపటి క్రితం ఏపీ మంత్రులు దాదాపు 4 మంత్రులతో పాటుగా సీఎస్ కూడా సమావేశమయ్యారు. పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, అదేవిధంగా కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డితో పాటుగా నీరబ్ కుమార్ సీఎస్ కూడా సమావేశమయ్యారు. ఉదయం 10 గంటలకు హెరిటేజ్ బిల్డింగ్కి వచ్చిన మంత్రులు ఆ తర్వాత సీఎస్ కూడా రావడం జరిగింది. దాదాపు 4 మంత్రులు సీఎస్తో పాటుగా ఇతర రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా ఆర్థిక విశ్లేషకులు కుటుంబరావు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం ప్రజాభవన్లో జరుగుతున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో చర్చించాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపై కూలంకషంగా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాలుగా కూడా అపరిష్కృతంగా ఉన్న అపరిష్కృతంగా ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద మళ్ళొకసారి పూర్తిగా రివిజన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాలుగా కూడా అంటే రాష్ట్రం విడిపోయిన సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగారు. ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగారు. జగన్మోహన్ రెడ్డి సమయంలో కూడా ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా సమావేశమయ్యారు. కానీ ఆ సమయంలో జరిగిన చర్చల సారాంశం కేవలం అది రికార్డులకే పరిమితమైంది తప్ప అవి ఆచరణ సాధ్యం కాలేదు. ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత 10 ఏళ్లకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే పరిష్కారం చేసే దిశగా ఈ చర్చలు జరగాలని చెప్పేసి అయితే వారంతా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 4 మంత్రులు అయితే ఇక్కడ హాజరయ్యారు. అయితే సాయంత్రం జరుగుతున్న ముఖ్యమంత్రుల సమావేశానికి మాత్రం ఇందులో పయ్యావుల కేశవ్ మాత్రం హాజరు కావడం లేదని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగుతున్న అనగాని సత్యప్రసాద్ కావచ్చు, అదేవిధంగా కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి ఈ 3 మంత్రులు హాజరు కాబోతున్నారు. అదేవిధంగా సీఎస్ నీరబ్ కుమార్ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. కాబట్టి ఏ అంశాలు ఇప్పుడు తెలంగాణతో ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా బిల్డింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో బిల్డింగ్లు 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్లో ఉన్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో బిల్డింగ్స్తో పాటుగా సంస్థలు వీటన్నిటిని కూడా వెంటనే పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఎప్పటి నుంచో అధికారులు చెప్తూనే ఉన్నారు. ఈ విషయానికి సంబంధించి ఈరోజు కీలక సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా కలిసి కూర్చొని మాట్లాడితే ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ భూభాగంలో ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఆస్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి తెలంగాణ మాత్రం తమకే సొంతమని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూనే ఉంది. మరొక వైపు ఏపీ కూడా తనకు వాటా కావాలని చెప్పేసి చెప్తుంది. ప్రస్తుతం ముఖ్యమైన బిల్డింగ్స్ 12 బిల్డింగ్లు హైదరాబాద్లో ఉన్నాయి. అవన్నీ కూడా చాలా విలువైన బిల్డింగ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు వీరు సమావేశమైన బిల్డింగ్ ఏదైతే ఉందో హెరిటేజ్ బిల్డింగ్, గతంలో ఏపీ ఎన్నికల అధికారులు ఇక్కడ వచ్చి సమావేశం నిర్వహించారు. అప్పుడు ఏపీ రాష్ట్ర ఎన్నికల కార్యాలయంగా కూడా హెరిటేజ్ బిల్డింగ్ ఉంది. అందులో ఉన్న 4th ఫ్లోర్లో ఎన్నికల సంఘం కొన్ని రోజుల పాటు కూడా కార్యకలాపాలు కొనసాగించింది. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగిన సందర్భంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇక్కడే ఉండింది. ఇక్కడ నుంచి వ్యవహారాలు కూడా కొనసాగాయి. కాబట్టి ఆ బిల్డింగ్ ఇంకా కూడా ఏపీ పరిధిలోనే ఉండింది. గడిచిన జూన్ నెల 2వ తారీఖు తోటి 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని పూర్తి అయిపోయింది. కాబట్టి దీని మీద కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు అయితే జారీ కాలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇది తెలంగాణకు సంబంధించి ఆస్తిగా భావిస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన అధికారులు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కానీ ఇంకా ఏపీకి సంబంధించిన అధికారులు మాత్రం అలాగనే వారికి సంబంధించిన కార్యకలాపాలు అయితే కొన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. మరొక వైపు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఉంది. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కూడా అది ఏపీకి సంబంధించిన అధికారులే దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఏపీకి సంబంధించిన అధికారులకు కేటాయించారు. గతంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అందులోనే
క్యాంప్ కార్యాలయంగా కూడా దాన్ని నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది మంత్రులు ఎప్పుడైనా హైదరాబాద్కు వచ్చినా కానీ హైదరాబాద్లో ఉన్న ఏదైనా సమావేశంలో పాల్గొనాల్సి వచ్చినప్పుడు కూడా ఆ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వేదికగానే కొన్ని సమావేశాలు నిర్వహించడం జరిగింది. అక్కడ రివ్యూ సమావేశాలు కూడా అటెండ్ కావడం జరిగింది. ఆ తర్వాత ప్రెస్ మీట్లు కూడా అక్కడే పెట్టడం జరిగింది. ఆ తర్వాత సిఐడి ఆఫీస్కు సంబంధించిన బిల్డింగ్ ఉంది. అదేవిధంగా డీజీపీ ఆఫీస్ పక్కన ఉన్న కొన్ని కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్తో పాటుగా మరికొన్ని బిల్డింగ్స్ ఇవన్నీ కూడా అపరిష్కృతంగా ఉన్నాయి. వాటి ఇప్పటికీ విభజించలేదు. ఏపీ తెలంగాణకు సంబంధించిన సమస్యలు ఏ విధంగా అయితే పెండింగ్లో ఉన్నాయో ఈ బిల్డింగ్ల సమస్యలు కూడా అదే విధంగా ఉన్నాయి. గడిచిన 10 సంవత్సరాలకు సంబంధించి ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా ఏపీ ప్రభుత్వం వాడుకుంటుంది కాబట్టి అందుకు సంబంధించిన కరెంటు బిల్లులు, నీటి బిల్లులు, అందుకు సంబంధించి మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వానికి అయితే కట్టడం లేదని చెప్పేసి తెలంగాణ గతంలోనే ఏపీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఏపీ ఈ విషయానికి సంబంధించి ఏపీ జెన్కోకు సంబంధించి తెలంగాణ విద్యుత్ శాఖ దాదాపుగా 6,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఆ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పేసి ఏపీ ఎప్పటి నుంచో తెలంగాణ కోరుతూనే వచ్చింది. ఈ విషయానికి సంబంధించి ఇప్పుడు హైకోర్టులో కూడా కేసు నడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు జరుగుతున్న సమావేశం ఏదైతే ఉందో కీలక సమావేశం, ఈ సమావేశంలో ఒక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భోగి, థ్యాంక్ యూ సుధీర్. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా ఈ సాయంత్రం 6 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సుదీర్ఘకాలంగా 2 రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు ఈ చర్చల్లో పాల్గొంటారు. ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, వీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ ఈ సమావేశానికి హాజరవుతారు. సమావేశంలో పాల్గొనేందుకు ప్రజాభవన్కు ఉన్నతాధికారులు చేరుకుంటున్నారు.